భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. శ్రీనివాసరావు ఉన్నారు. ప్రధానంగా గిరిజన ప్రాంతాలకు అంటే ఎంతో అట్టహాసంగా 6 గ్యారంటీలు 2 గ్యారంటీలు అమలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీలో భాగంగా మహాలక్ష్మి పథకం మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వారికి ఉచిత సౌకర్యాన్ని బస్సులో కల్పించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి సంబంధించి భద్రాచలంలోని చర్ల దుమ్మగూడెం ప్రాంతాలకు బస్సులు రాక గిరిజనులకు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం ఆ పథకాన్ని అమలు చేస్తున్నప్పటికీ వారికి రహదారి ఉన్నప్పటికీ బస్సులు రాకపోవడం ఒక ఇంత ఇబ్బంది కలిగించే అంశంగా వారు భావిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ప్రైవేట్ బస్సులు ఆశ్రయించి వారు ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇస్తారు. శ్రీనివాస్ చెప్పండి. సో అంటే ఈ ఏదైతే బస్సులు లేని కొరతతో వారు ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణించవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వారు ఏమైనా కంప్లైంట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డిపో వాళ్ళు ఏం చెప్తున్నారు ప్రధానంగా? థ్యాంక్ యూ రాజశేఖర్. తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 9.5 సంవత్సరాలు గులాబీ శ్రేణులు పరిపాలించినటువంటి 9.5 సంవత్సరాల్లో తమ గ్రామాలకు బస్ సౌకర్యం ఏర్పాటు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించిందని చెప్పేసి ఈ యొక్క భద్రాచలం డివిజన్లోని గిరిజన ప్రజలు వాపోతున్నారు. అలాగే ఈ యొక్క గిరిజన గ్రామాలకి బస్ సౌకర్యం నేటికి కూడా లేకపోవడం చాలా దురదృష్టకరం. ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన ప్రజానీకం నిత్యం ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం చేయలేక ఆర్థికంగా నష్టపోతున్నారు. అలాగే ఆ సమయానికి వాళ్ళు ప్రయాణం చేయాల్సినటువంటి సమయానికి ఆ వాహనాలు కూడా అందుబాటులో ఉండటం లేదు. కావున ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో రెండోసారి అధికారంలోకి అంటే మొదటిసారి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటిది ఏదైతే ఉందో ఈ యొక్క అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళల కోసం ప్రత్యేకంగా మహాలక్ష్మి పథకాన్ని ఒకటి ప్రవేశపెట్టడం జరిగింది. ఈ మహాలక్ష్మి పథకంలో ఉచితంగా మహిళలు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ప్రయాణించేటువంటి పరిస్థితి నెలకొంది. ఈ యొక్క పథకంలో అమలు చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ మా యొక్క గిరిజన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో భద్రాచలం డివిజన్ లోని ఈ యొక్క చర్ల వాజేడు మండలాల్లో ఉన్నటువంటి మారుమూల గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం ఉంది. రోడ్డు సౌకర్యం ఉన్నప్పటికీ కూడా బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నాము. మాకు ఉదయం పూట ఒక ట్రిప్పు, సాయంత్రం ఒక ట్రిప్పు, కనీసం ఈ 2 ట్రిప్పులన్నా మాకు బస్సు సౌకర్యం కల్పించి ఈ మహాలక్ష్మి పథకాన్ని మాకు వర్తింపజేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆ యొక్క గిరిజన ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు. రాజశేఖర్, ప్రధానంగా ఇప్పుడు ఆ రహదారి ఉన్నటువంటి ప్రాంతంగా చెప్పుకున్నప్పటికీ కూడా బస్సులు లేమి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కనీసం ఒక్క బస్సు కూడా రానటువంటి పరిస్థితి ఉందా? ఎంతవరకు చివరి స్టాప్గా వారికి ఒకవేళ ప్రయాణం చేయాలంటే ఎక్కడికి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది? అంటే ప్రధాన రహదారి అయినటువంటి ఈ భద్రాచలం, చర్ల, దుమ్మగూడెం, వాజేడు వెళ్ళేటువంటి ప్రధాన రహదారి ఇది. ఈ రహదారికి ఈ యొక్క గ్రామాలు గిరిజన ప్రాంతాల్లో దూరంగా 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు దాదాపు 25 కిలోమీటర్ల వరకు ఈ యొక్క విస్తరించి ఉంది ప్రధాన రహదారికి. ఈ ప్రధాన రహదారికి వచ్చి బస్సు ఎక్కాలంటే కనీసము వాళ్ళు 2 ఆటోలు కానీ ఒక ఆటో కానీ ప్రయాణించి ఈ యొక్క ప్రధాన రహదారికి చేరుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క మండల కేంద్రాలకు చేరుకోవాలంటే వాళ్ళు తీవ్ర ప్రయాసలు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మా గిరిజన గ్రామాలు ఏవైతే ఉన్నాయో కనీసం ఉదయం ఒక ట్రిప్పు, సాయంత్రం ఒక ట్రిప్పు నడిపించండి అని చెప్పేసి గతంలో కూడా ఆర్టీసీ అధికారులను వేడుకోవడం జరిగింది. అయినా కానీ ఆ యొక్క అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, గత పాలకుల నిర్లక్ష్యం కావచ్చు, వారి కోరిక నెరవేరలేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మహాలక్ష్మి పథకం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఉచితంగా రాష్ట్రంలో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించేటువంటి అవకాశం ఉన్నప్పటికీ ఈ యొక్క భద్రాచలం డివిజన్ లో గిరిజన గ్రామాల ప్రజలకు మాత్రం ఈ యొక్క పథకము అమలు కావడంలో వాళ్ళకి కావడం లేదని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇకనైనా ఇప్పుడు ఈ పథకం మాకు జరగాలి అంటే, మాకు అమలు కావాలంటే మా కోసమైనా ఉదయం పూట, సాయంత్రం పూట ఒక ట్రిప్ బస్సుని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ యొక్క గిరిజన ప్రజలు కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. రాజశేఖర్.